లో ఉన్న అన్నిటికంటే ప్రధానమైనది, కీలకమైన నమ్మకం ఏందంటే క్రిస్టియన్స్‌గా యేసు ప్రభువుని ఫాలో చేస్తున్న మనం నమ్మేది, మనం చనిపోయినంక మళ్ళా లేస్తాం. లేచినప్పుడు నిత్య రాజ్యంలో ఆయనతోటి ఉంటాం నిత్యత్వంలో. రిజరక్షన్ ఈస్ ద కోర్ బిలీఫ్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. అయితే వేరే మతాలతోటి కంపేర్ చేసుకున్నప్పుడు, వేరే మత విశ్వాసాలను చూస్తున్నప్పుడు ఎక్కువ డిఫరెన్సెస్ కనిపించేది పునరుత్థానం దగ్గరనే ప్రధానంగా కనిపిస్తదనమాట. కాకపోతే ప్రతి మనిషి గూడా ఆలోచించి ఏమనుకుంటాడంటే, మనం చనిపోతాం ఎట్లైనా కొంతకాలం బ్రతికినంక మనం చనిపోయిన తర్వాత ఏమైతదో, ఎట్లుంటదో అసలు అనేది ఆలోచించని మనిషి ఉండడసలు. అయితే దేవుడు మనిషిని తయారు చేసిన పద్ధతి గూడా అదే విధంగా చేసిండనమాట. ఈ శరీరం ఎప్పుడు గూడా నిత్యత్వాన్ని కోరుకోవడానికే తయారు చేసిండు. అట్లా చేసింది కాబట్టి ప్రతి మనిషి కూడా బ్రతకాలనే ఆశ ఉంటదనమాట. ప్రతి మనిషి కూడా మంచిగా కనపడాలి, యంగ్ ఉండాలి. వై ఎవ్రీబడీ ఈస్ స్పెండింగ్ సో మచ్ టైమ్ హెల్తీగా ఉండాలి, యంగ్ ఉండాలి, ఎక్కువ రోజులు ఉండాలనే ఆశ ప్రతి మనిషిలో ఉంటదన్నమాట. అయితే జంతువులకు కూడా అదే ఉంటది. సృష్టి అంతా కూడా అదే ఉంటది. సృష్టిలో కూడా ఒక సైకిల్ ఆఫ్ లైఫ్ పెట్టిండు దేవుడు. వృక్షాలను తీసుకున్నా, జంతువులను తీసుకున్నా, మనుషులను తీసుకున్నా కూడా ఒక టైం వచ్చినంక దాన్ని క్లోజ్ అయిపోతది. మళ్ళా దాన్ని నెక్స్ట్ ఉంటది. స్టార్ట్ అయితది. సో, ఈ పద్ధతిలో దేవుడు అన్నిటిని ఒకలాగా చేసిండు. మనిషిని మాత్రం సెపరేట్‌గా చేసిండు. సృష్టిలో గూడా ఉంటది గదా! ఒక చెట్టు ఉంటది. ఆ చెట్టు కొన్ని రోజులైనంక ఫలంలయితయి. ఫలంలైనంక ఆ ఫలంతోటి మళ్ళా బీజం తయారైతది. ఆ బీజం మళ్ళా భూమిలో పడ్డప్పుడు మళ్ళా ఇంకొక చెట్టొస్తది. అంతలోపల ఈ చెట్టు అయిపోతది దీని లైఫ్. మనుషులు గూడా సేమ్ అట్లనే ఉంటారు. తల్లిదండ్రులు ఇద్దరుంటారు. వాళ్ళకి పిల్లలు పుడతారు. తర్వాత వీళ్ళు ముసలోళ్ళై వీళ్ళు చనిపోతారు. మళ్ళా వాళ్ళకి పిల్లలు పుడతారు. కానీ వీళ్ళు చనిపోయినంక పిల్లలు పుట్టేటోళ్ళు వేరోళ్ళు పుడతారా? వాళ్ళు సేమ్ వాళ్ళే ఇంకొక జన్మ ఎత్తుతారా? అనే దగ్గర హిందూయిజం, క్రిస్టియానిటీకి డిఫరెన్సెస్ వస్తాయన్నమాట. ఒక మనిషిని దేవుడు పుట్టించినంక ఆ ఆత్మ మరణమైనంక మళ్ళా ఇంకొక లోపలికి ప్రవేశిస్తది అని నమ్ముతారనమాట హిందువులు. మన హైందవ సమాజం అంతా గూడా అదే నమ్ముతారు. సో, దేవుడు ఎన్ని ఆత్మలు జేషిండో దెలవదు. ఎన్ని ఆత్మలు ఎన్ని దిక్కులు తిరుగుతున్నదో అర్థం గాదనమాట. దానికొక మెజర్ లేదు. ఆ ఆత్మ గూడా వాడు జేసిన పనులను బట్టి దానికి నెక్స్ట్ మళ్ళా ఇంకో జన్మ ఎత్తుతది. ఆ జన్మల ఆ కర్మ ఫలాన్ని బట్టి వాడు ఇంకొక జన్మ ఎత్తుతడని నమ్ముతారు. సో, ఎన్ని జన్మలున్నయి? ఈ ప్రస్తుతం ఏ జన్మలో ఉన్నాడు? నెక్స్ట్ ఎట్లా పోతాడు? ఆఖరికి చివరికి ఆ పరమాత్మ లోపల కలవాలని అనుకుంటారు. సో, ఇంత వేగ్ ఆలోచన విధానం గూడా భారతదేశంలో ఎక్కువ మంది నమ్ముతారండి. గట్టిగా మాట్లాడి కర్మ సిద్ధాంతం ఏంది అసలు? లేకపోతే మళ్ళా జనన మరణాల చక్రాలు అంటున్నారు గదా! ఇవన్నీ ఎట్లా జరుగుతాయి అని అడిగితే చెప్పడానికి ఎవరు దగ్గర రారసలు. అందుకే క్రైస్తవులు హిందువులతోటి ఇంటరాక్షన్ అయినప్పుడు మనం మీ దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనే బదులు జనన మరణాల గురించి మాట్లాడినప్పుడు యేసయ్యని ప్రత్యేకంగా మనం ప్రదర్శించడానికి వీలైతది. తప్పకుండా చనిపోయినాక మళ్ళా లేవాలి అనే ఆశ ఉన్న ప్రతి ఒక్కడు గూడా యేసు ప్రభు దగ్గర రాడానికి అవకాశం ఉంటది. యేసయ్య మధ్యలో ఉన్నప్పుడు గూడా కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడిండనమాట. అయితే 2 ప్రధానమైనవి నేను ఈరోజు మనం మార్నింగ్ విల్ మెడిటేట్ ఆన్ దిస్. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉన్నది. 5వ అధ్యాయం ఉన్నది. 5వ అధ్యాయము 39వ వచనంలో ఉన్నది. 38, 39 ఉన్నది. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీరు ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. లేఖనములందు మీకు నిత్య జీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఇది యేసయ్య అంటున్నాను. నిత్య జీవం ఉంటది అని ప్రతి ఒక్కరు గూడా ప్రతి లేఖనాలు చదువుతా ఉన్నారు. అన్ని మతాల గ్రంథాలు గూడా ఆఖరికి వచ్చే వరకే
మళ్ళా మనం ఎక్కువ కాలం ఎట్లా బ్రతకాలి? లేకపోతే మనము నిత్యత్వంలో ఎట్లుండాలి? స్వర్గంలో ఎట్లుండాలి? ఈ ఆలోచనలు ప్రతి మత విశ్వాసాలలో ఉన్నాయి గదా! ప్రతి లేఖనాలలో గూడా రాసున్నాయి గదా! ఆ లేఖనాలన్నీ నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటాడు యేసయ్య. ఎట్లా సాక్ష్యం ఇస్తాయి యేసయ్య? లేఖనాలు ఎట్లా సాక్ష్యం ఇస్తాయంటే మనకు బైబిల్ అయితే దావీదే ప్రవచిస్తాడు. దావీదు రాసిన కావ్యం అని ఉంటది. దావీదు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియ్యవు. తప్పకుండా మళ్ళా తిరిగి లేపుతావని దావీదు ముందే ప్రవచిస్తాడు. ఆ ప్రవచనం యేసయ్య లోపల నెరవేరుతది. ఇశ్రాయేలులలో యూదులు చాలా మంది నమ్ముతా ఉంటారు ఆ విషయం. తప్పకుండా మళ్ళా లేస్తాము, పునరుత్థానం ఉంటదని. అందుకనే అంటారు యోహాను సువార్తలోనే ఉంటది. 5వ అధ్యాయంలో 29వ వచనంలో ఉంటది. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తున్నది. ఆ కాలంలో సమాధిలో ఉన్నవారు ఆ శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. ఇస్లాం అయినా కూడా అదే నమ్ముతుంది. క్రిస్టియానిటీలు కూడా అదే నమ్ముతాను. మనం ఈ జీవిత కాలంలో మేలు ఎందుకు చేయాలి? కీడు ఎందుకు చేయకూడదు అంటే, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుత్థానమునకు వస్తారు. ఆ తీర్పు తీర్చినప్పుడు నిత్యత్వంలో వాడు నశించిపోవాల్సిందేనమాట. అంటే నిత్య నాశనం ఉంటదనమాట అది. నిత్య జీవం ఎట్లా ఉందో అట్లా నిత్య మరణం ఉంటది. అది భయంకరమైన పరిస్థితి కాబట్టి మనము మేలు చేయాలి. మేలు చేయాలంటే ఏం చేయాలి? కానీ ఇస్లాం ఒక 5 ఫార్ములాలు పెట్టిందనమాట. పలానా, పలానా, పలానా చేస్తే నీకు జన్నత్ వచ్చేస్తది అని అంటది. కానీ బైబిల్ ఏమంటది? నువ్వు ఎన్ని క్రియలు చేసినా నీ క్రియల వలన నువ్వు నీతిమంతుగా తీర్చబడతావు అనేది ధర్మశాస్త్ర ప్రకారంగా చెయ్యలేవు. ఇంపాసిబుల్. కృప చేతనే రక్షింపబడతావు కాబట్టి నువ్వు ఫస్ట్ కృప ద్వారా నీతి కార్యాలు చేయాలని. కృపను పొందినవాడు కీడు చేసిండనుకో, వానికి కూడా మళ్ళా తీర్పు పునరుద్ధానం పోవాల్సిందే. ఇక్కడ క్రిస్టియానిటీలో 2 రకాల ఆలోచన విధానాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజం అంతా కూడా ఎట్లా దేవుని కృపతోటి మనము రక్షింపబడ్డాం కాబట్టి, మనం ఎట్లా చేసినా, మేలు చేసినా, కీడు చేసినా కూడా మనకి ఏం కాదు అని అనుకుంటామన్న. అసలు నిజంగా దేవుని కృప పొందినవాడు కీడు చేయడానికి ముందుకు రాలేరని. కృప గురించి చాలా ఉన్నది. కీర్తనలలో ప్రత్యేకంగా రాసింది కూడా. దేవుని కృప ఎంత ఎంత స్ట్రాంగ్ ఉంటదంటే, దేవుని కృప, దేవుని సత్యము, దేవుని నీతి, దేవుని న్యాయం. ఈ 4 పిల్లర్స్ లాగా ఉంటాయన్నమాట. కృప పొందిన అని చెప్పేసి నువ్వు నీతిమంతుని కాకుంటే దేవుడు అంటాడు, న్యాయం చేస్తా నేను నీ మీద అని న్యాయమైన తీర్పు తీరుస్తాడు. మనం అందరం కూడా రేపు నిత్య జీవంలో దేవుని దగ్గరికి పోయినప్పుడు ఎట్లా కనిపిస్తాము అనే పరిస్థితి వచ్చినప్పుడు యేసయ్య ఆయన జీవిత కాలంలో కొన్ని మాటలు వండర్ఫుల్ ట్రూత్స్ బయట పెట్టిండు. ఆ యోహాను సువార్తలను రికార్డ్ చేసి ఉంటది. ఏముంటదంటే తోమా ఉంటాడు. తోమా యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు తోమా ప్రశ్న అడుగుతాడు అన్నమాట. అసలు నువ్వు ఎక్కడుంటావు? దానికి ప్లేస్ ఎక్కడ? మాకెట్ట తెలవాలి అన్నప్పుడు యేసయ్య అడుగుతాడు, చెప్తాడు. నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు పోలేరు అని చెప్పు. అట్లా లాజరుని లేపే టైంలో మార్త మరియలు వచ్చినప్పుడు మార్త అడుగుతారన్నమాట. మార్త దగ్గర వచ్చి యేసయ్య కాన్వర్జేషన్ ఉన్నప్పుడు అది మనకు యోహాను సువార్తలో ఉంటది. మార్త ఏమంటదంటే, "నువ్వు ఒకవేళ వచ్చుంటే మాకు ఎంత ముందే వచ్చుంటే అసలు ఆయన చనిపోకపోతుండే గదా! అంటే ఏం గాదు ఇప్పటికి గూడా లేపుతాడు ఆయన. నేనొచ్చిన గదా! ఆయనను లేపగలుగుతాను" అంటే మార్త ఏమంటదంటే, "అవును ఎట్లైనా అంటే మళ్ళా ఆ దినం వచ్చినప్పుడు అందరం పునరుత్థానం జరిగినప్పుడు లేస్తాడు లాజరు" అంటే యేసయ్య అంటాడు, "పునరుత్థానమును, జీవమును నేనే" అని అప్పుడే లేపుతాడు లాజరుని. అంత్య దినములో మళ్ళా లేపేది వేరే పునరుత్థానం ఉన్నది కానీ లాజరుని అప్పుడే ఒకసారి లేపి చూపిస్తాడన్నమాట. ఇప్పుడు మనం నమ్మడానికి ప్రత్యేకంగా యేసు ప్రభు మీద డౌట్ ఉండి లేకపోతే క్రిస్టియానిటీ మీద డౌట్ ఉండి ఖచ్చితంగా నమ్మాల్సింది ఏంటంటే
లాజరుని మళ్ళా మరణం నుంచి యేసయ్య లేపుతాడు కదా. లేపినప్పుడు మనకు ఒక 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 రీజన్ ఉన్నది. ఏముందంటే ఎట్లా లేపిండు, యేసుప్రభు ఎట్లా మా పునరుత్థానం నుంచి తిరిగి లేచిండో, ఆ రుజువు ఎట్లా ఉన్నదో, లాజరుని యేసుప్రభు ఎట్లా లేపగలిగిండో, అట్లా మనం కూడా తప్పకుండా లేస్తాము అనేది ఉంటుందండి. ఆ ట్రస్ట్ మనకు ఉన్నప్పుడు ఏమైందంటే శరీరం మీద మనకు ఆశలు ఉండవు ఎక్కువ. దిస్ ఈజ్ టెంపరరీ. దీని తర్వాత అసలు నిత్య శరీరం, నిత్య మహిమలో ఉండే శరీరం ఉంటుంది. ఆ శరీరం కుళ్ళు పట్టదు. ఆ శరీరానికి టైం అనేదే లేదనమాట. నిత్య జీవం ఉంటుంది కదా. అటువంటి శరీరము ధరించడానికి ఈ శరీరంతో మనం కొన్ని పనులు చేయాలి, కొన్ని పనులు చేయకూడదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. మనం అందరం ఈస్టర్ సెలబ్రేట్ చేసినప్పుడు మనము కంపేర్ చేసుకోవాల్సింది అక్కడనే అనమాట. యేసయ్య కూడా శరీరధారి అయి వచ్చినప్పుడు నాకు ఒక శరీరం అనుగ్రహించితివి, నేను ఇప్పుడు పోయి మనుష్య కుమారుడిలాగా ఉంటా కదా అంటాడు కదా. అన్నప్పుడు ఆ యేసయ్య ఏమంటాడంటే ఆ శరీరాన్ని నేను దేవుడి కొరకు ఏ విధంగా వాడినా దాన్ని బట్టి ఆయనకు నిత్య జీవం కలిగింది. అందుకని తండ్రి ఆయన లేపిండు కాబట్టి మనకు విశ్వాసం కలిగింది అంటాడు. పౌలు కూడా ఎంత మంచిగా రాస్తాడంటే ఆ ఎఫెసీ పత్రికలో రాస్తాడు. ఎఫెసీ ఫిలిప్పీ పత్రిక ఇష్టం, ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది. ఏ విధము చేతనైన మృతుల నుండి, ఫిలిప్పీ 3వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది. ఏ విధము చేతనైన మృతుల నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణము విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడగుదా అనుకుంటాడు పౌలు. సో హౌ వి యూటిలైజ్ అవర్ బాడీ ఫర్ ఇటర్నిటీ అన్నమాట. అది వచ్చినప్పుడు యేసయ్య ఏ విధంగా పర్పస్ కొరకు ఆయన శరీరాన్ని ఎట్లా అప్పగించిండు తండ్రికి. మనం ఇంతకుముందు అంతా మెడిటేట్ చేసినాం కదా గుడ్ ఫ్రైడే టైంలో. సో పునరుత్థానం మనకు కూడా జరుగుతుంది. యేసయ్యకి ఎట్లా జరుగుతుందో సేమ్ అట్లనే మనల్ని కూడా లేపుతాడు తండ్రి అయిన దేవుడు. ఆ ఆ ఆ దినం వచ్చినప్పుడు మృతులు ఫస్ట్ లేస్తారు అని మనకు తెలుసు కదా అది. సో మళ్ళా యేసయ్య తిరిగి వచ్చినప్పుడు మృతులందరూ లేస్తారు. అప్పుడు లేచిన వాళ్ళందరూ కూడా మహిమ శరీరం ధరిస్తారు కదా. అప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనం ఒకళ్ళు బ్రతుకుంటేనేమో మనం విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ద ద హెవెన్లీ బాడీస్ అన్నమాట. ఒకవేళ లేకుండా మనం కూడా చనిపోతాము. మన కాలం వచ్చినాక చనిపోయినాక మళ్ళీ తిరిగి లేస్తాం కదా మనం కూడా. రాకడలో తిరిగి లేచినప్పుడు జీవ పునరుత్థానం ఉన్నది, తర్వాత తీర్పు పునరుత్థానం ఉన్నది. సో మనం ఏ పునరుత్థానంలోకి పోతాం అనేది ఇప్పుడు మనకు తెలుసుకోవచ్చు అన్నమాట. ఆ నిశ్చయత మనకు ఖచ్చితంగా ఉండాలి. పౌలు అదే అంటున్నాడు. ఆయన పునరుత్థాన బలం ఎరుగు నిమిత్తము అన్ని నష్టంగా ఎంచుకున్నాను అంటుంది. యేసయ్య కొరకు అన్ని నష్టంగా ఎంచుకోవడమే పునరుత్థానానికి కన్ఫర్మేషన్ అన్నమాట. మనం తప్పకుండా లేస్తాము అని తెలిసినప్పుడు ఎవరైనా ఎంత బిజినెస్ చేసేవాడు కానీ ఎవరైనా ప్రతి ఒక్కడు కూడా ఆలోచిస్తారు కదా, నేను ఏది చేస్తే నాకు మంచిది, ఏది చేస్తే నాకు మంచిది కాదని. మనం మంచిగా ఉండాలని అనుకుంటాం కదా. మనం ఎట్లయినా మనకు సరిపోయే అన్నం ఉండాలి, మన ఇల్లు మంచిగా ఉండాలి, మన కుటుంబం. వి ఆల్వేస్ థింక్ గుడ్ అబౌట్ అవర్ సెల్స్. సో ఈ శరీరం కూడా నిత్యత్వంలో మంచిగా దేవుని దగ్గర మహిమకరంగా ఉండాలని మనం అనుకుంటే దానికి పునాది ఏంటంటే పునరుత్థానం. ఈ పునరుత్థానాన్ని ఖచ్చితంగా నమ్మినవాడు మన జీవితంలో మంచి పనులే చేస్తాడు. ఏది మంచిది చేస్తాడు అంటే నిత్యత్వంలో నాకు ఏది పనికి వస్తుందో అదే ఇక్కడ భూమి మీద చేయాలని. అందుకే మనం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పినప్పుడు నీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక అన్నంట. ఆయన చిత్తం పరలోకం మీద ఎట్లా ఉంటుందో మన కాడ అట్లా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. అది మన జీవితాలనే ఉండాలి. సో మన జీవితంలో ఆయన చిత్తం నెరవేర్చడానికి యేసయ్య ఈ శిలువ మీద అంతా చేసిండు అనమాట. దేవుని చిత్తం ఏమై ఉన్నదంటే అందరికీ నిత్య జీవం అనుగ్రహించాలని యోహాను 3:16 చెప్పిందంట. ప్రతి ఒక్కరికి నిత్య జీవం కావాలని ఆయన చిత్తమై ఉంటుంది. దాని కొరకు నెరవేర్చడానికి యేసయ్య వచ్చి
పునరుత్థాన బలము కనుక్కోవడానికి పౌలు రాస్తున్నాడు అన్నమాట. ఇది నిజంగా ఒకవేళ మనం నమ్మితే యేసయ్య నిజంగా వస్తాడు, మళ్ళీ వచ్చినప్పుడు మనం తిరిగి మహిమ శరీరం దాల్చుతాము, ఆయనతోటి నిత్య రాజ్యంలో ఉంటాము అని అన్నప్పుడు మనకిచ్చిన దేవుడు కెపాసిటీ ఏంటంటే తీర్పు తీర్చే కెపాసిటీ ఇచ్చింది. నిత్యత్వంలో కూడా మనం ఆ పరలోకంలో నెరవేర్చాల్సిన, భూమి నెరవేర్చాల్సింది అంటే తీర్పు పునరుత్థానము, తర్వాత జీవ పునరుత్థానం అనే దగ్గరనే దేవుడు తీర్పు చేస్తున్నాడు. మనకు కూడా ఆ తీర్పు చేసే కెపాసిటీ ఇచ్చిండు అన్నమాట. తీర్పు తీర్చొద్దు అంటున్నాడు, కానీ తీర్పు మనం తీర్చుకోవాలి ఖచ్చితంగా. ప్రతి పనిలో కూడా మనము మంచి చెడులు ఆలోచించి మంచిది ఏదో చూసి మంచిది కాదు అని తీర్పు తీర్చి మంచిది చేయాలని. ద ఎబిలిటీ టు జడ్జ్ అండ్ డూ సంథింగ్ గుడ్ అనేది మనకే ఉన్నాయి, మిగతా సృష్టిలో దేనికి లేదు. జంతువులకు ఉండదు, వృక్షాలకు దేనికి ఉండవు అన్నమాట. తీర్పు తీర్చగలిగిన కెపాసిటీ దేవుడు మనకెందుకు ఇచ్చిందంటే నిత్యత్వంలో కూడా దేవుని క్వాలిటీ ఏంటంటే దేవుడు తీర్పు తీర్చగలుగుతున్నాడు. ఇప్పుడు కూడా మనం ప్రతి ఒక్కరం కూడా మన జీవితంలో చేసే ప్రతి పనిలో కూడా వి ఇన్వాల్వ్ డిసిషన్ మేకింగ్ అండ్ వి టేక్ ఏ డిసిషన్. కొంతమంది మన కాన్ఫరెన్స్ లో ఉన్న ఒక పెద్ద రోగమే అది. మేము ఎటు దిక్కు ఏ గ్రూప్ కాదండి, మేము న్యూట్రల్గా ఉంటాం అంటారు చూడు. ఆ న్యూట్రల్ గా ఉండేది కూడా ఒక తీర్పే, అది కూడా ఒక డిసిషనే. దాన్ని కూడా దేవుడికి వస్తాను చేస్తాడు రేపు. ఏందిరా నువ్వు పనికి రాకుండా అటు కాకుండా ఇటు కాకుండా బతికినావు కదా అంటే దేవుని పక్షాన ఉంటున్నావా లేదా, నువ్వు చేసేది దేవునికి మహిమ కలుగుతుందా లేదా అని తెలుసుకునే తెలివి మనకు అందరికీ ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా అందుకే మంచి చెడులను ఆది కాండం నుంచి మొదలు పెట్టుకుంటే కూడా దేవుడు ఎందుకు మనిషిని ఆ విధంగా తయారు చేసిందంటే పాపం ఎంటర్ కావడానికి కారణం ఏంటంటే ఏది మంచి ఏది చెడు తెలిసిపోతుంది. తెలిసినాక మనము మంచి చేయడానికి ముందుకు పోవాలని ఆ నేచర్ డెవలప్ చేసుకుంటా పోవాలి. పోతా ఉంటే అప్పుడు అంటాడు దేవుడు వీడు జీవ పునరుద్ధానానికి అర్హుడు, ఎందుకంటే వీని క్రియలు చూస్తే వీడు సత్యమైన పనులు చేస్తున్నాడు, నీతి క్రియలు చేస్తున్నాడు కదా. సో దేవుడు మనందరికీ కృప ఇచ్చిన దేవుడు. ఆయన రక్తం ప్రతి ఒక్కరికి ఉన్నది అవైలబుల్, కానీ కొంతమంది లోకంలో ఆయన రక్తాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకు నిత్య జీవం ఉండదు కదా. కొంతమంది ఆయన రక్తాన్ని ఆశ్రయించినమని చెప్పుకుంటున్నారు, కానీ ఆ రక్త ప్రభావాన్ని అసలు చాలా చులకన చేసేసింది. దేవుని కుమారులను దేవుని బిడ్డలమని చెప్పుకుంటేనే అసలు దేవునికి ఉన్న స్వభావంలో కొంచెం కూడా లేదన్నమాట. దుర్బీజులు కదా మీరు అని హెబ్రీ పత్రికలో రాసి ఉంటుంది. మీ విత్తనమే తప్పు ఉన్నది కదా అంట. మంచి విత్తనం, మంచి వృక్షములాగా నిన్ను తయారు చేసిన, కానీ నువ్వు జాతిహీనపు విత్తనమైనవు కదా అని ఇర్మియాలో రాస్తాడు. ఇశ్రాయేల్ గురించి రాస్తుంటాడు. క్రైస్తవ సమాజాన్ని బట్టి కూడా ఇప్పుడు దేవుడు అంటున్నాడు పునరుత్థానం గురించి ఇంత గొప్పగా మనకు విశ్వాసం ఉన్నదంటే నీ పనులు ఎట్లున్నాయి, నీ విశ్వాసం ఎట్లుంది, నీ నీ నీతి కార్యాలు ఎట్లున్నాయని చూస్తాడు. మనం అందరం కూడా ప్రతి ఒక్క చెక్ చేసుకుంటాం. పునరుత్థానం ఎంత బ్యూటిఫుల్ అంత డేంజరస్ ఉంటుంది. అందుకని మనం కూడా రేపు నాడు తీర్పు దినంలో వచ్చినప్పుడు, యేసయ్య వచ్చినప్పుడు అందరం అనుకున్నట్టు వెంటనే మనం మహిమ దేహం పొంది ఇక నిత్యత్వంలో చాలా హ్యాపీగా ఉంటాం అనుకుంటున్నాం. అంతకంటే ముందే అంటున్నాడు దేవుడు అసలు అంత దాకా కూడా వస్తావు రావో డౌట్, నువ్వు అసలు తీర్పు పునరుత్థానంలోకి వెళ్ళిపోతావేమో అంటుంది. మనల్ని మనం జాగ్రత్త పరచుకోవాలన్నమాట. దానికి మనం చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య మనుష్య కుమారునిగా వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన శ్రమలు అనుభవించి ఆయన జీవితంలో ఉన్న చిత్తము, తండ్రి చిత్తం నెరవేర్చిండో అది మనము కూడా మన జీవితంలో నెరవేర్చాలి. అప్పుడు దేవుడు అంటాడు నా చిత్తము నీ జీవితంలో ఏం పెట్టినో అది కరెక్ట్గా చేసినావు కదా. అందుకే మనం ప్రతి ఒక్కరము దేవునికి అకౌంటబుల్ ఉంటాము అని అంటారు కదా. ఒక్కొక్కరం ఒక్కొక్క కాలంలో పుట్టినాం. ఇప్పుడు మనం ఉన్న కాలం వేరే ఉన్నది, రాజుల కాలం ఉండే వేరే ఉండే, మిషనరీస్ ఉండే మనకంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నప్పుడు వేరే ఉండే పరిస్థితులు. సో ప్రతి కాలంలో కూడా మనల్ని ఏ తరములో దేవుడు మనల్ని పెట్టిండో ఆ తరములో దేవుని కొరకు ప్రతినిధులుగా దేవుని చిత్తం నెరవేర్చేటోళ్ళలాగా మనము దేవుని ముందు కనబడకపోతే దేవుడు ప్రశ్నిస్తాడు అన్నమాట.
అందుకనే బైబిల్లో చరిత్ర అంతా రాసిండు. ఆదాము నుంచి మొదలుకొని చరిత్ర మనకి ఎట్లా ఉందంటే ఏ విధంగా నీతిమంతులుగా ఉండొచ్చు, ఏ విధంగా దేవుని చిత్తం నెరవేర్చవచ్చు. అందుకనే నోవహుని తీసుకుంటే కూడా అదే ఉంటుంది. యోసేపుని తీసుకున్నా, మోషే తీసుకున్నా, దావీదుని తీసుకున్నా కూడా ఆయన తరములో దేవుని చిత్తాన్ని నెరవేర్చి ప్రతి ఒక్కరు వాళ్ళ తరం ముగించింది. అవన్నీ చూసినప్పుడు మన జీవితాలను బట్టి కూడా మనం జాగ్రత్త పడి మనం కూడా పునరుత్థానం చెందినప్పుడు దేవుడు మనల్ని ప్రశ్నిస్తే దేవుని చిత్తం కరెక్ట్గా నెరవేర్చినామని ఆయన పునరుత్థాన బలము దేవుని చిత్తం ఎంత ఎంత క్లియర్గా మెన్షన్ చేసినట్టే యేసయ్య కీర్తనల గ్రంథంలో కూడా దాని గురించి మంచిగా రాస్తాడు. ఏముందంటే కీర్తనలో కీర్తనలు 18వ కీర్తన 16వ కీర్తనలో కూడా ఉంటుంది, 18వ కీర్తన ఉంటుంది. విశాలమైన స్థలం ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి అతను నాకు ప్రతిఫలం ఇచ్చాను. యెహోవా మార్గంలో నేను అనుసరించుచున్నాను. దావీదు చెప్తున్నాడు అన్నమాట. లేకపోతే మనకు డైరెక్షనే లేదు మన జీవితాన్ని. అందుకే దావీదు అన్నాడు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనియో తప్పకుండా నిత్య జీవం ఉన్నదని చెప్పి దావీదు రాసిన కీర్తనల రిజరక్షన్ గురించి ప్రతి ఒక్కరికి హోప్ కలగడానికి దేవుని వాక్యం సెలవిస్తున్నది. సో మనం కూడా ఖచ్చితంగా దేవుని కొరకు గొప్ప కార్యాలు ఏ విధంగా చేస్తామంటే మనం చేసిన కార్యాల వల్ల దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్నప్పుడు దేవుడు అంటాడు, వీడు నా కొరకు నీతి కార్యం చేసిండు, నిత్య రాజ్యానికి వీడు వారసుడు అని చెప్పి దేవుడు మనల్ని తీసుకుపోతాడు. సో దేవుడిచ్చిన ఈ ఎబిలిటీ ఉన్నది కదా, నిత్యత్వంకి పోవడానికి మనం తీసుకునే నిర్ణయాల మీద మనకు అధికారం ఇచ్చింది దేవుడు. దేవుడు ఫోర్స్ చేయకుండా మనకు అంత ఫ్రీగా అన్ని అవైలబుల్ పెట్టిండు అనమాట. పెట్టి నువ్వు ఏం చేస్తావో చెయ్యు, చేసిన పనిని బట్టి నేను నీకు దానికి ఫలితం ఇస్తూనే అంటాడు. కొంతమంది వాళ్ళ జీవితాలను, వాళ్ళ ఆస్తులను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళకున్న వనరులను అన్ని దేవుని కొరకు సమర్పించుకుంటూ వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు దేవుడు వాటన్నిటికీ ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కొంతమంది ఏమో వాటన్నిటిని సంపాదించుకుందాం అనుకొని ఎటువంటి పరిస్థితులైనా సరే నాకు ఆస్తులు ఉండాలి, నేను గొప్పోని కావాలి అని ఈ లోకంలో ఈ తర్వాత మరణం తర్వాత ఇంకా ఏం జీవం లేదన్నట్టు బ్రతుకుతుంటారు. మన క్రైస్తవులు కూడా దశభాగం ఇవ్వడానికి కింద మీద అవుతుంటాం. దేవుని కొరకు మొత్తం ప్రాణాలు అర్పించడానికి ఇంకెప్పుడు రావాలి మనం. ఒక పని చేద్దాం అన్నప్పుడు దీని కొరకు నేను ఏమైనా వదులుకోవాలా అన్నప్పుడు అక్కడనే దేవుడు చూస్తాడు అనమాట. హౌ మచ్ ఈజ్ హీ లవింగ్ హిమ్సెల్ఫ్ ఆర్ హౌ మచ్ హీఈస్ రెడీ టు గివ్ ఇట్ అవుట్. అందుకే దేవుని కంపేర్ చేసుకుంటే ఆయన కుమారుని ఇచ్చేసిండు కంప్లీట్. నిత్య జీవం కొరకు నన్ను నేను సమర్పించుకుంటాను. దేవుడే కుమారుని లాగా వచ్చి శిలువ మీద మన కొరకు చనిపోతాడు. మనం ఇప్పుడు ఏమర్పించి మనం దేవుడి దగ్గర నిత్యత్వంలో సంపాదించుకుంటామంటే నీతి క్రియలే. మన క్రియలే మన వెంబడి వస్తాయి. కాబట్టి ఆ నీతి క్రియలు చేయడానికి మన డిసిషన్ మేకింగ్ కు మన వాక్యం లేఖనాధారంగానే పౌలు రాసిండు. అందుకే యేసుప్రభు పునరుత్థానుడు కావడానికి కూడా లేఖనాలే ఆధారం తీసుకొని యేసయ్య లేచిండు అని చెప్తే మనకి ఎన్ని ఆధారాలు ఉన్నాయి కదా, తప్పకుండా లేస్తామని ఉన్నది. అట్లా నమ్మినప్పుడు దేవునికి ఇష్టం లేని పనులు చేయడం కానీ, దేవుడు చేయమన్న పనులు చేయకుండా ఉండడం కానీ అది డైరెక్ట్ మన విశ్వాసానికే ఎదురవుతుంది అన్నమాట. నువ్వు ఏదో మాట్లాడుతున్నావు, అన్ని చెప్తున్నావు కానీ నీ పనులు ఏందిరా, నీ చేసే ఆలోచనలు వేరే ఉన్నాయి, నీ పనులు వేరే ఉన్నాయి కదా, ఎక్కడ మ్యాచ్ అవుతలేదు. నువ్వు ఇంత వేషధారివా అని దేవుడు అడుగుతాడు అన్నమాట. లోపల అంత హిపోక్రసీ ఉన్నది, నువ్వు అన్ని మాట్లాడుతున్నావు కూడా నీ లోపల విశ్వాసం లేదు కదా అంటాడు. అందుకనే రాకడల రేపు నిత్యత్వంలో వచ్చినప్పుడు అతి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొనేది క్రైస్తవ సమాజమే. వాళ్ళు షాక్ అయిపోయి అటువంటి రిజల్ట్స్ దేవుడు ఇస్తాడు అక్కడి నుంచి. అప్పుడు మనం ఆలోచనలు, మనం చేసే పనులు ఇవన్నీ కనిపిస్తాయి. పునరుత్థానం అనగానే ఏదో మంచిగా అయిపోతుంది అనుకుంటున్నాం కదా, అక్కడ కనిపిస్తుంది అసలు మొత్తం.
ఇవాళ రేపు మల్టీప్లెక్స్ అని పెద్ద థియేటర్స్ పెట్టి అందరూ లార్జర్ దాన్ లైఫ్ చూస్తూ ఉంటారు అనమాట. అప్పుడు కూడా మన ఆలోచనలు, మన క్రియలు, మనం చేసిన క్రియల వెనుక ఉన్న మన ఇంటెన్షన్స్ అన్ని దేవుడు ఇట్లా ప్రత్యక్షంగా అనిపిస్తుంటాయి. అంత భయంకరమైన పరిస్థితి. అందుకనే మన ఆలోచనలు సరి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచి. అందుకే లోపల సరి చేసుకోవాలి. అందుకే యేసయ్య రక్తమే కావాలి మనకు. పునరుత్థానానికి రక్తమే మూలం. ఈ రక్తంతోటి మనం పునరుత్థానం అయినామంటే నిత్యత్వంలో మనమే దేవుని కుమారులం అనబడతాం. దానికి టెస్ట్ మన జీవితాలలో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నాం. కుటుంబంలాగా, మనం ఆడోళ్ళలాగా, మొగోళ్ళలాగా, కుమారులు, తండ్రులు, సంఘముల పొజిషన్స్, ఉద్యోగం చేసేటప్పుడు మన బిహేవియర్, ఎక్కడ మనం యేసయ్యకు ప్రతినిధులుగా ఉంటున్నామా, లేకపోతే మనం ఎట్లా ఆలోచిస్తున్నామా, వీటన్నిటిని బట్టి రాసుకొని నీ క్రియలు నీ ఎంబడి వస్తాయి కదా, నీ క్రియలే నీ గురించి సాక్ష్యం ఇస్తాయంట. యేసయ్య కూడా చెప్తున్నాడు అనమాట. ఏమంటాడంటే, నేను దేవుని కుమారుని చెప్పడానికి నా క్రియలు బట్టే సాక్ష్యం ఇస్తున్నాను అంటారు. ఇది చెప్పి ముగిస్తున్నాను. దేవుని కుమారుడు అని చెప్పడానికి మొత్తం యోహాను 5వ అధ్యాయంలో ఉంటుంది చూడు. నేను యోహాను 5:36 ఉంటుంది. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువ సాక్ష్యము కలదు. అదేమనగా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడో, నేను చేసిన ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నది. యేసయ్య కూడా అదే బెంచ్ మార్క్ పెట్టుకున్నాడు అన్నమాట. నేను దేవుని కుమారుని అని చెప్పడానికి తండ్రి నాకు ఇచ్చిన ఏ పని ఇచ్చిండో నేను చేసి ఆ పనులే సాక్ష్యం చెప్తున్నాయంట. ఇప్పుడు మనం కూడా అందుకనే ఏ పనులు చేస్తున్నాం అనేది చాలా ముఖ్యం అన్నమాట. విశ్వాసం క్రియలతోటి సంబంధం లేనిదే విశ్వాసం. కానీ వితౌట్ అవర్ యాక్టివిటీస్, క్రియలు లేకుంటే విశ్వాసం మృతమైందని అంటే, అటువంటి మృత విశ్వాసులు అందరూ కలిసి హల్లెలూయా స్తుతి మహిమ అని చెప్పగానే రేపు యేసయ్య వస్తాడు, మేము పరలోకంలో ఉంటాం అనుకుంటుండ్రు. కానీ నీ క్రియలు, నీ విశ్వాసము ప్రతి ఒక్కటి కూడా అగ్ని పరీక్షల మేలిమి బంగారంలా వెలగాలంటే మనం శుద్ధి చేసుకోవాలి. ఆ రక్తము కిందికి వచ్చినప్పుడే ఆ రక్త ప్రభావమే మనల్ని పునరుత్థానం చేయగలుగుతుంది. కాబట్టి లెట్ us డూ సంథింగ్ విచ్ ఈస్ గోయింగ్ టు రిఫ్లెక్ట్ అవర్ ఇటర్నిటీ అన్నమాట. నిత్యత్వంలో మనం కూడా దేవుని కుమారులాగా యేసయ్యకున్నటువంటి ఆ మహిమను మనము కూడా అంతకు సమానమైన సాటి అయిన సహాయంగా యేసయ్య సంఘాన్ని చేసిండంటే అదే అన్నమాట. సంఘం శ్రమలు అనుభవించినప్పుడల్లా కూడా పౌలు అదే అంటున్నాడు. సేమ్ పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తము క్రీస్తు సిలువలో పడిన శ్రమలు నేను కూడా అనుభవించాలని ఇష్టపడుతున్నా అంట. మనమేమో అంత సేఫ్గా కంఫర్టబుల్గా ఉండని లైఫ్ లీడ్ చేయాలని కష్టపడుతున్నాం అందరూ. దేవుడు అది అంటున్నాడు. అసలు ఈ లైఫ్ అయిపోయినాక అసలు స్టార్ట్ అవుతుంది కదా, దాని కొరకు నువ్వు ఇప్పుడే ఈ పనులు చేయాలి కదా. అందుకని లెట్ us బీ సీరియస్ అబౌట్ డూయింగ్ సంథింగ్ విచ్ మే నాట్ బి యాక్సెప్టబుల్ టు అవర్ సొసైటీ, విచ్ నాట్ బి యాక్సెప్టబుల్ టు అవర్ ఫ్యామిలీ, ఈవెన్ ఫర్ అస్. కొన్నిసార్లు మనకు కూడా అంత వేస్ట్, ఇంత చేస్తున్నాము కదా, అనవసరంగా చేస్తున్నామే అనుకుంటాం. కానీ దానికి దేవుడు రాసుకుంటాడు, వీడు బల చేస్తున్నాడు, నిత్యరాజ్యం కొరకు ఏమేం కావాలో అవన్నీ చేస్తున్నాడు. అందరు ఏది వేస్ట్ అనుకుంటున్నారు, అక్కడనే వీడు నిలబడుతుంది నా పక్షాన అని. సో దేవుని కొరకు బ్రతకడమే నిత్య జీవం. అట్లా బ్రతకడం నేర్చుకున్నప్పుడు మనం నిత్య జీవానికి వారసులం అవుతాం. దేవుడు ఇచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగుతాం. థ్యాంక్ యూ పాస్టర్.